పూర్వం అంటే దాదాపు నేను పుట్టక ముందు రోజులు ఎలా ఉండేటివంటే, అప్పుడు మా అమ్మ వాళ్ళ పీరియడ్‌లో ఉదయాన్నే 4 గంటలకే లేచి, కోడి కూయగానే ఆ కోళ్ళను వదిలి, బుట్ట కింద కోళ్ళను కమ్ముతారు. ఆ కోళ్ళను వదిలి మరి గేదెలను వాటి పేడంతా తీసేసి, గడ్డి అంతా తీసేసి అప్పుడే పాలేరొస్తాడు. అంటే మన వర్క్ చేయడానికి పొద్దున్నే వచ్చేస్తారు వాళ్ళు. 4, 4:15కి వచ్చేస్తారు. మొహం కడిగేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని వచ్చేస్తారు. వచ్చి కల్లాపి చల్లుతారు. కల్లాపి అంటే ఆ గేదెలు అంటే ఆవులు, బర్రెలు, గేదెలు అవన్నీ కూడా పేడ పెడతాయి కదా! ఆ పేడ ఆవుల పేడని ఇంటి ముందు చల్లితే మంచిదని చెప్పేసి ఆవు పేడను నీళ్ళలో కలిపి ఇంటి ముందు చల్లుతారు. వాకిలి ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి ఇంటి ముందు మామూలుగా బండలు ఉంటాయి. బండలు లేదంటే ఫ్లోరింగ్ ఉంటుంది. అయితే అప్పుడు ఆ పీరియడ్‌లో ఆ జమానాలో అంటే ఆ యొక్క పరిస్థితులు అలా ఉండేటివి. ఎక్కువ మట్టుకు ఎక్కువ పాడి పంటలు అభివృద్ధి చేయాలనే గౌతమ మహర్షి యొక్క ఆలోచన అది. గౌతమ మహర్షి వ్యవసాయ విప్లవాన్ని మనమే సొంతంగా పంటలు పండించుకోవాలి. పంటలు పండించడం రైతుకు నేర్పాలి. ఎందుకంటే కరువు కాటకాలు రాకుండా ఉండడానికి. ఇప్పుడు చాలా అడవులు ఉండేటివి. అవంతకవే విత్తనాలు పండేటివి. ఆ పండ్లు ఫలములను వాటిని తెచ్చుకొని తినేవాళ్ళు. లేదంటే వేటకు పోయేవారు. కానీ మరి ధాన్యాలు పండించాలి అనే ఆలోచన చేసింది ఎవరంటే గౌతమ మహర్షి. ఆ విప్లవం గౌతమ మహర్షి విప్లవం సాధిద్దామని చెప్పేసి తపస్సు చేస్తుంటేనే అహల్యని భంగపరచాలని అంటే వ్రతభంగపరిస్తే అహల్యని డిస్టర్బ్ చేస్తే గౌతమ మహర్షి తపస్సు భంగమవుతుందని ఇంద్రుడు ప్రయత్నిస్తాడు. అలా తెల్లవారి ముచ్చట్లు అన్నమాట ఇవి. అయితే అప్పట్లో నేను మీతో శ్రీవాణి ముచ్చట్లు ప్రవచనాలు. అప్పుడు ఏం జరిగేదంటే పిల్లలందరినీ గురుకులాల్లో అంటే ఋషులు మహర్షుల దగ్గర వదిలేసి కావాల్సిన విద్య ఏంటి అది నేర్పమనేవారు. అంటే డిజిటల్ కాదు కదా అప్పుడంతా. పబ్లిసిటీ కోరుకునేవారు కాదు కదా ఎవరు కూడా. ఏకలవ్యుడు కూడా ఎక్కడ పబ్లిసిటీ కోరుకోలే. అర్జునుడు కూడా ఎక్కడ పబ్లిసిటీ కోరుకోలే. కర్ణుడు కూడా పబ్లిసిటీ కోరుకోలే. కాకపోతే తనను కించపరచొద్దు అనే బాధతోటే, తను ఊరికే సూతపుత్రుడు అనొద్దనే బాధతోటే ఉండేవాడు. ఎందుకంటే ఊరికే పాండవులు అతన్ని సూతపుత్రుడు అనేవారు. అందువల్లనే దుర్మార్గుల దగ్గరికి చేరిండు. దుర్మార్గులు ఏం చేస్తారంటే మంచి మాటలు చెప్తున్నట్టు నటించి మనకు అవసరమైన వాళ్ళని చేరదీస్తారు స్వార్థపూరితమైన మనస్సుతో. కానీ అప్పుడు ఆ యొక్క ఆలోచన చేసిన దుర్యోధనుడు స్వార్థంతోటే అర్జునుడిని చంపాలంటే కర్ణుడు ఉండాలని తీసుకుంటాడు. కానీ రాను రాను అతనికి ఆ కర్ణుడి మీద చాలా అభిమానం వస్తుంది. దుర్యోధనుడు అంటే దుర్మార్గుడే కాదు అనడం లేదు. అంటే ద్రౌపదిని కించపరిచి ద్రౌపదిని జుట్టుపట్టి లాగడము ఇవన్నీ క్రూర చేష్టలు నేరక చేసిండు. నేరక చేసితి క్రూర కర్మములు అని రామదాస్ కీర్తనలు అంటాడు కదా. కీర్తనలలో త్యాగరాజు, రామదాసు, మరి అన్నమయ్య వీళ్ళంతా కూడా మనకి మంచి సంగీతాన్ని అందించారు. అయితే
అప్పట్లో మరి క్రూర కర్మలు తెలియక చేస్తారు. ఎందుకంటే ఆయనను సృష్టించింది కూడా భగవంతుడే కదా. క్రియేషన్ మనమే ఇంత క్రియేషన్ చేస్తున్నాం అంటే మనల్ని సృష్టించక ముందు, మనం ఎవ్వరం రాకముందు భూమి మీద క్రియేషన్ చేసిన వాడు ఎవడన్నా కనుగొన్నాడా? అంటే ఋషులు, మహర్షులు, తపస్సంపన్నులు వాళ్ళంతా కూడా ఏదో జరుగుతుందని గౌతమ మహర్షి, బుద్ధుడు వీళ్ళంతా ప్రయత్నించారు.